సమయంలో సద్గురు కృప ప్రాప్తి అయిన తర్వాత ధ్యానంలో కూర్చోగలుగుతారు. తర్వాత ఆత్మచింతన ద్వారా ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తి చేసుకోవడం, నిష్కామ భక్తి, నిస్వార్థమైన ప్రవృత్తి, మాంగేనా మిలేది నా మాంగేనా మిలే మూర్తి అన్న వాక్య ప్రకారంగా ఆత్మ జాగృతి కొరకు తొందరపడటం సరికాదు. మనసులో నమ్రతాభావం ఉండటం చాలా అవసరం. శ్రీ పరమహంస పులాది బాబా గారి క్షేత్రంలో ధ్యాన ధారణ, ఆత్మచింతన ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్క మనిషి వివేకమైన బుద్ధిని అంగీకరించాలి. ఆత్మభక్తికి ఎటువంటి ధనం లేక ఏ ఉండదు. వారి కన్నా మనిషిగా గుర్తించే వాళ్ళే అశిక్షితుడైన మంచివాడే. చదువు లేకపోవచ్చు, కానీ మనిషిలో ప్రేమ ఉంటే, కృతజ్ఞత ఉంటే చాలు అని బాబా గారు అంటున్నారు. ఇక్కడ ఆహారము, నిద్ర, మైథునం మరియు భయము వీటిని నియంత్రించుకుంటే మనలో మంచి ఆలోచనలు కలుగుతాయి. ఎప్పుడైనా ఒక పేదవాళ్ళ ఇంటికి మనము సమూహంగా వెళ్ళినప్పుడు ఆ సమయంలో అక్కడ వారి పరిస్థితిని బట్టి మనం వ్యవహరించాలి. గారడి లేక మూఢనమ్మకాలు కావు. ఆధ్యాత్మికం అంటే ఆత్మజ్ఞానం యొక్క నిజమైన సత్య విచారం. నేను ఎవరిని, ఈ విశ్వంలో నేను ఏ కార్యం చేయాలి, నా జన్మ ఎందుకొరకు వచ్చింది, ఇది మనలో ఆత్మచింతన కలగాలి. ప్రతి మానవునికి 5 రకాల స్వాభిమానాలు ఉండాలని బాబా చెప్తున్నారు. 1 జాత్యభిమానం, నా జాతిలో ఏ వ్యక్తి కూడా చెడు పనులు చేయకూడదని జాత్యభిమానం కలగాలి. 2 వంశాభిమానం, నా వంశం వైపు ఎవరు కూడా వేలెత్తి చూపలేని అటువంటి సుపుత్రుడు జన్మించాలి. ఇటువంటి అభిమానం ప్రతి ఒక్క మనిషి కలిగి ఉండాలి. 3వది గ్రామాభిమానం, నా ఊరు, నా గ్రామం, నా రాష్ట్రం,